మరి అర్థం అవుతుంది కదా, ఉన్నది నేనే అంటే అర్థం. మరి మానవుడేమో ఏ సుఖానికి ఆశిస్తున్నాడు అది తెలుసు. ఐహిక సుఖం, వాంఛలు దేనికి ఇలా వచ్చింది. మరి దేనికి దేనికి ఐహిక వాంఛల కోసము మనిషి ఇంకా అసలు క్షణం కూడా తీర్పు లేకుండా ఆశతోటే బతుకుతాడు. మానవుడు ఆశాజీవి. మరి మానవుడు మాధవుడుగా ఉండాలి. మాధవుడుగా ఉంటే కానీ నేనెవరో తెలియదు. ఉండటానికి ట్రై చేస్తే కానీ ఆ నేనెవరో తెలుసున్నా అనుభవించడానికి కుదరదు. మరి మానవుడు చూస్తే ఆశాజీవి. మిగిలిన అన్నీ అంటేనమ్మా యజమాని పెట్టింది తినేసి తృప్తిపడి ఆ మనసుతో పనిచేసింది. ఇంకా మనకు అలా కాదు, ఎన్ని తరాలైనా కావాలి కావాలి ఎందువల్ల చెప్పండి. ఆ తర్వాత నరకానికి వెళ్తాం. ఆ నరకయాత్రలో అన్నీ చూపించాం కదా మనం మీకు. అవన్నీ జరుగుతాయని తెలియక మనం ఇప్పుడు వీళ్ళకి దాసేస్తాం, ఆయన కొట్టి వీళ్ళని కొట్టేసి దాసేసి ఇవన్నీ చేసేసి అన్నీ మనమే పడవాలి. సూక్ష్మదేహంతో పడవలసి వస్తుందని తెలియక, సూక్ష్మదేహంతో పడవలసి వస్తుందని తెలియక మానవుడికి అది తెలితే మాధవుడిగానే ఉంటుంది కదా. నేనెవరు అన్నదానికి మరి ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు? తెలుసుకున్నా ఎందుకు ఆశ్రయించలేకపోతున్నాడు? ఒక ఆశజీవి 24 గంటలు ఆశ. ఇంకా దీనికి అంతు లేదు. నువ్వు ఎంత తిను, ఎంత చూడు, ఎంత మాట్లాడు, ఏ ఇంద్రియానికైనా ఎంత పని చెప్పినా ఇంకా 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 అని ఎందుకంటుంది? దానికి సావులేదు. నీకు ఈ జీవుడు తప్పుకోవాలి కానీ ఆ ఇంద్రియాల కోరికలకి సావు ఉండాలి. ఇది తెలుసుకున్నవాడు బ్రతుకు ఉండగా మరణించినట్టు. ఎందువల్ల తాను ఎవరో తెలిసాక ఇంక విడిగా ఏమీ లేదు, ఉన్నదంతా తానే. అందుకే నవ్వుతా ఏదో ఆటలాగా ఆడారు. మరి అక్కడ మనసు కదలికలు లేవు కదా, అవును కాదు అనే ప్రసక్తి ఉండదు. అంతా బ్రహ్మే అనేటప్పటికీ మానసిక క్షోభం, శారీరక క్షోభం, మానసిక క్షోభం. నువ్వు అవన్నీ వారిని అక్కడ శుభ్రం అన్ని లిస్టు నాన్న మొత్తం మళ్ళీ రమేష్ కట్టిల్లా అయిపోవాలి. శుభ్రాలు రమేష్ కట్టిల్లా ఉండాలి. నువ్వు మాత్రం బిల్లులన్నీ కలిపి నాన్నకి ఇచ్చేయాలి. ఆ 2 మాటలే నీతో చెప్పింది. మరి ఏంటి చెప్పండి? ఎందువల్ల పిల్లలు అడిగింది మనం ఎందుకు చేద్దాం? నేను ఒక పిల్లవాడి కోసం ఎందుకు పిల్లోడికి ఇదంతా నిజం అనుకుంటున్నాడు. పరమాత్మగా ఉంటున్నాడికి రాదు.
అంత బ్రహ్మ అని తెలియట్లేదు. ఈ ప్రపంచం నిజం, దేహం నిజం, వాళ్ళకి అయ్యే పని. ఇప్పుడు ప్రపంచం నిజం, దేహం నిజం అనుకునే వాళ్ళకేమో అయ్యింది వాళ్ళు. ఆధ్యాత్మికంగా ఉండాలి అని మీరు అనుకుంటున్నారు కాబట్టి మీకు ఆధ్యాత్మికం అందివ్వాలి. ఎవరికి ఏది అందివ్వాలో అది అంది వేసుకో. అప్పుడు మధ్యలో ఎవరికి ఏది అందివ్వాలో అది అందివ్వాలి. మీకేమని కావాలి? నాకు అంతర్ముఖం కావాలి అంటున్నారా అబ్బాయిలు ఇద్దరునే? అంతర్ముఖం ఎలా అవుతుంది? ఈ తత్వంలో ఉంటే అంతర్ముఖం. నేను ఎవరిని? నేను పరమాత్మ స్వరూపం అయి ఉన్నాను అని తెలిసితే వచ్చేస్తుందా? ఏం ఒకసారి అనేది నీకు బడి అంతా వచ్చేసిందంట. అది నేనేది ఇవన్నీ కూడా ఒక్కసారి ఇలాంటివి వచ్చేసి కాదు, అనేక జన్మల నుండి పాతుపోయి ఉన్నాయి. ఎన్నో సృష్టి స్థితి లయాలు అనిపించం, ఒక్క నిమిషంలో వచ్చేసి కాదు. అందువల్లే ఎవరికి ఏదంటే అది అందివ్వాలి. ఆధ్యాత్మిక విద్య కావాలనుకుంటున్నారు మీరు, మీకు ఆధ్యాత్మిక అందివ్వచ్చు. ఇల్లంతా క్లీన్ కావాలి, రంగులేసేయాలంటున్నాడు మా పిల్లడు, అట్లా ఇచ్చాం. అంటే ఎవరికి ఏది అవసరమో అది అందివ్వాలి. జ్ఞానం ఈ చేయకూడదు, ఈ చేయాలన్నది ఏమి ఉండదు. నీకు అర్థమైందా? అన్నీ చేస్తూ, చూస్తూ, మాట్లాడుతూ, తింటూ, నడుస్తూ, ప్రతీది చేస్తూ చేయడం వల్ల చేయవలసిన అవసరం లేదు. జ్ఞానికి ఊరికి అలా ఉన్నట్టే ఇన్ని చేస్తా ఉన్నా చేయలేనట్టే అసలు ఏముండదు. లోపల థాట్ లేదు కదా. మరి లోపల భావన ఉంటే అది ప్రతిఫలం వచ్చేస్తుంది. ప్రతిఫలం లేదు, చేస్తూ చేయలేనట్టే ఉన్నాం. ఒక ఆలోచన వచ్చిందంటే దాని రాస్తాం, ఒక పక్కన రాస్తాం, నాకే సంబంధం, ఈ ఇల్లుకి సంబంధం లేదు, ఈ ఇల్లుకి సంబంధం. నేనుగాను నేను ఎవరో తెలిసిందే అనుభవిస్తున్నాను కదా, అనుభవించకపోతే నాకు తెలియదు. ఎంతవరకు నీకు కానీ మళ్ళీ మామూలుగానే ఉన్నాం. జనమహారాజు ఎన్నో మానేసామా? రికార్డులో కాలు పెట్టగానే ఆయన అష్టవక్రుడు గురువు గారు నీ అడిగిన దానికి ఆయన రికార్డులో కాలు పెట్టగానే ఏమైపోయాడు జనమహారాజు? అన్ని ఇచ్చేసాను ఉన్నాడు గురువుకి. అలాగే 24 గంటలు బ్రహ్మస్థితిలో ఉన్నవాడికి అసలు మనలో ఉన్న గురువుతోటి సంబంధం ఉంటుందే కానీ ఈ బాహ్య జగత్తు గురించి ఊరికే అలా చూస్తాడు, వింటాడు, మాట్లాడతాడు. వాన వచ్చింది, వాన వచ్చింది, ఎండ వచ్చింది, ఎండ తగ్గింది అని ఊరికే. అంటే ప్రపంచంలో మాట్లాడతాడే కానీ సంబంధం లేదు. సంబంధికులతో సంబంధం లేదు, సంబంధం లేని వారితో కూడా సంబంధం. ఉన్నదంతా తానే, తాను తప్ప రెండవది లేదు. మరి నేను ఎవరో తెలిసాక ఇంకా దేని మీద ఉంటుంది? ఇవన్నీ అస్థిరాలని తెలిసాక, అశాస్త్రం తెలిసాక దేని మీద ఉంటుంది? నా గోల్ జన్మరాహిత్యం అనుకున్నప్పుడు నా గోల్ మీద నాకు మీరు జ్ఞానం తెలుసుకుని రేపు నువ్వు ఉద్యోగం చేయొచ్చు, వీడు రేపు ఐఐటి చదువుతాడు, మీ ఇద్దరికి కూడా హ్యాపీగా ఉంటుంది. మనసు కలిగి ఎక్కువ ఏది జరగవలసి వస్తుందో, ఏది జరగవలసి ఉందో అదే జరగరాంది నాకే సంబంధం అని అనుకుంటారు. ధైర్యంగా ఉంటారు. రేపు ఉద్యోగానికి కూడా ఇంతే, ఇది జరిగేది అందుకున్నారు ఇదిలోని నేను తెచ్చుకుందే కదా, ఎవరిదో కాదు కదా, జరుగుతాను అని దాంట్లో ఎంజాయ్ చేస్తాను. ఇన్స్ట్రుమెంట్ ఉండకూడదు. ఇన్స్ట్రుమెంట్ ఉంటే జీవితం అంతా ఏడుతాను అంటుంది బతుకుంటా. నేను దేనికి ఆడం, దేనికి ఏడుతాను? ఏది నేను కాదు. వ్యవహారంలో ఎదురని కొన్ని రోజులు చూసినప్పుడు అలా మాట్లాడతాను కానీ అసలు మిగిలింది నాకు సంబంధం. వాళ్ళు లైన్ చేయటానికి పిల్లలు ఉంటారు చదువుకోకపోతే కొట్టనా అంటే కొట్టొద్దమ్మా అన్నట్టు ఇలా కొన్ని కోపం తెచ్చుకోని అంటే తెచ్చుకోకండి. పిల్లలు కొట్టలేదు, పిల్లలు
కోపం తెచ్చుకొని అంటేనే వద్దని. ఇప్పుడు ఎలా కుదురుతుంది? ఇప్పుడు పిల్లలంతా లేదు. అలాగా ఈ సమస్యలు కాదు, ఆ టైంకి ఆ సందర్భాన్ని బట్టి ఆక్షేపం వ్యవహరించడం వలన నష్టం. అది మరి దేవుని ఉన్నంతకాలం తప్పు. అది వేరు. అస్తమానం అదే పీకుంట లేకుండా సంశయాత్మకమైన మనసుతో ఉంటే బుద్ధి అక్కడ ప్రయోజనకారులం లేదు కదా. మరి నీ మనసుతోటి నువ్వు ఆలోచించు. మరి మనసుతోటే కదా అన్ని జంతువులు మనసుతోటి ఉంటాయి. మానవుడు ఒక్కడే బుద్ధితోటి ప్రయాణం చేస్తాడు. ఆ బుద్ధి తినలేక నీ బుద్ధి తినంగా ఉంటే నువ్వు ఎలా ఉందివా అంటారా లేదా పెద్దోళ్ళు? నీ బుద్ధి స్థిరత్వం లేదని ఈ బుద్ధిని అస్తమాన బుద్ధి అనే మాట వాడతారు మానవుడికి. మిగిలినట్టుగా అంతా మనసు అది అవునంటుంది కాదండి. యజమాని తింటాంటే కుక్కను పెంచుకుంటుంది. యజమాని తింటాంటే దానికి వేయకపోతే ఇల్లు తినేస్తున్నారు అంటున్నారు. అవి వేసిందండి. అది అనుకుంటుందేమో నేను ముందే వేసేస్తాను. నాకు పెడతానని ఉండదు దానికి. పిల్ల ఇంకా అలా సొత్తంటారు మనకు చుట్టుకోవాలి. అది అంటే కంగారు ఆగదనమాట. అది మనసు పని. బుద్ధి ఏం చేస్తుంది? మానవుడికి స్థిరత్వం, స్థిరుడుగా ఉండే శక్తి అంతా బుద్ధి వల్లనే జరుగుతుంది. మనస్సు వ్యాప్యత, జ్ఞానికి బుద్ధే పనిచేస్తుంది, మనసు పని. అందుగురించి ఏమంటే అది చూడు, నువ్వు చిన్నప్పటి నుంచి జ్ఞానం. మరి ఏమంటే అది ఆడికైనా ఇప్పుడు దీనికి బజార్కి వెళ్తుంది, దీనికి ఏంటి జ్ఞానం అనుకుంది. ఇలా నీకేమనుకున్నాయి? మేమేమనుకున్నారు? ఇప్పుడు ఇది ఏదన్నా అని ఇలా వినేస్తే అమ్మగారి దగ్గర రోజు వెళ్ళి ల్యాప్టాప్ పెడుతున్నారని అంటే ఏమనుకుంటారు తెలుసు? అవి బాబాయ్ ఉద్యోగం చేయడమో అని అడిగిపోతారు. నేను అందుగురించి పెళ్ళయ్యి ఆ పెళ్ళానికి కూడా నచ్చుతాను కానీ జ్ఞానం చెప్పను. మా పిల్లలు ఆడపిల్లలకు తప్పదు, కావాలి జ్ఞానమే కావాలి. జ్ఞానం లేదనుకో మరి కష్ట సుఖం అత్తోరింట్లోని ఆ భర్తతోటి వాళ్ళు అనుభవించడానికి మనస్సుని ఒప్పించడానికి సంసిద్ధంగా ఉంటారు. ఈ మనసు పనే కదా. అవును కాదు అని తల్లిదండ్రుల దగ్గరేమో ఒకలా ఉంటుంది జీవితం, అక్కడికి వెళ్ళాక వాళ్ళు చెప్పినట్టు వినమంటారు ఒకలా ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది మనసు. అందు గురించి నేను బ్రహ్మాను కదా అనుకుంటా. ఇంకా అంతే వాళ్ళు అని అలా పాడతారు ఓ పక్కన. అది మరి మీ మగోడికి ఏమవుతుంది? చచ్చి వరకు మీరు ఏ ఊరు వెళ్ళట్లేదు, మీ మనసుతో ఆగే ఉంటుంది. మీకేం రోగం? మీరు చెప్పినట్టే పెళ్ళం. మరి అది ఇప్పుడు పెళ్ళం చెప్పినట్టు తినవలసి వస్తుంది. మీకు ఆమె ఏం చెప్తుందో కదా. పూర్వం అంటే భర్త చెప్పినట్టుంది. మరి మీకు ఉద్యోగస్తులు పెళ్ళాలి కావాలంటే మరి వాళ్ళు ఉద్యోగం వాళ్ళు చెప్తుంది, మీరు చెప్పింది వాళ్ళు సమస్థితిగా ఉంది. విడాకుల కేసులు తెచ్చుకోకుండా మా అతను అర్థమైందే. ఉన్నది నేనే అనుకోండి. ఈ పెళ్ళంగా ఇంకొకరిదైనా గయ్యాలు వస్తుంది. ఎవరు తెచ్చేంటి ఏదో ఈ జన్మకి ఇల్లే అని వదిలేదు. అయితే బోర్డు కోట్లు పెట్టి పెళ్ళిళ్ళు చేసి విడాకులు ఇచ్చారు. నచ్చక అసలు నచ్చటం అనే సృష్టిలో ఎక్కడా లేదు తెలుసా. నీ మనస్సులాగే అందరి మనస్సు ఉంది, ఇంకొకరి మనస్సు ఉంది. అసలు మన ఇంట్లోనే అందరికీ తలో మనసు ఉంది. తలో పెత్తనం చెప్తూ ఉంటుంది మనసు పెత్తనం. బుద్ధి ఉపయోగిస్తాం. దెబ్బలాడేటప్పుడు అసలు బుద్ధి అనేది దగ్గరికే రాదు. బుద్ధిమంతులు కదా, అన్న అన్న అలాగే అంటుంది. జ్ఞానం లక్షణం అందరికి కిక్కి 10 మంది ఇంట్లో కూర్చుంటే 10 మంది చెప్పేస్తారు. పూర్వం అంటే ఒక యజమాని చెప్పేవారు, ఆ యజమాని బట్టి ఫాలో అయ్యి. ఇప్పుడు అలా ఏముంది కదా. మీకు అర్థమైందా? అందరికీ పెత్తం కావాలి అంటే మనస్సే పని. ఆ మృగాలు, ఆ పశుపక్షాలు, క్రిమికీటకాలు
అన్నిట్లో దొల్లి దొల్లి ఊరికే పుట్టేసి మమేకం అయ్యి పశువులు పక్షులు క్రిమికీటకాలు గాల్లోయి నీళ్ళు ఇంకెన్ని రకాలో పుట్టేసాం కదా. ఆ మనస్సే అలవాటు ఏదో కష్టపడి దేవుడా 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 అని ఆ టైంలో కూడా జ్ఞానం విని ఉంటాం మనం. ఆ సుకృతం కొద్ది ఆ నామం చేసుకుని ఉంటాం. ఈ రోజున ఇలా పుట్టాం జన్మలో. మానవుడిగానే ఎన్నోసార్లు పుడతాడంట. తినగల ఎంత పుట్టాలంటే ఇప్పుడు పుట్టిన దాన్ని మాత్రం మళ్ళీ మనం పుట్టుకుంటాం. అంటే కీర్తులు అనుకోకూడదు. ఎవరేదన్నా అలాగేనన్నా అన్నీ సమస్థితులు ఇది పెట్టుదాం చూస్తున్నాం. నేను దీన్ని పెట్టాను అనుకున్నా. ఇది నేను కాదు కదా, అసలు నేను కదా, దానికి నామం ఉందా, రూపం ఉందా, గుణం ఉందా, ఏదైనా బట్టలు కట్టుకుంటుందా, ఈ కావాలంటుందా, ఈ కావాలంటుందా. నాకు బాబోయ్ గుడికి తిప్పుతుంది, చదివిపోతుంది, వాన వచ్చేస్తుందా ఏదైనా అంటుందా. ఇది ఆ లోపల ఉన్నోడు ఈడు, అందరిలో ఉన్నోడు ఇది పెట్టే కదా నిరాకారంగా. ఆ నిరాకారంగా ఉండటానికే మనం 24 గంటలు నేను భావంతో ఉంటూ ఆ నేనెవరని అర్థాన్ని పరమార్థంగా భావించి నేనెవరిని బ్రహ్మ, మరి ఆత్మ, నిరాకారాన్ని, నిర్గుణి, మరి నామరూపం నిర్మాణం. మరి ఇటువంటి అన్ని దీనికి లోపల ఉన్నోడికి అందరిలో ఉన్నోడికి మరి ఒక్కటే అని చూస్తుంటే ఇది ఎప్పుడు మనకు గుర్తొస్తుంది? మనసుతో పనిచేయను, బుద్ధితో పనిచేస్తుంది. బాగుంటుంది. ఎందుకు బాగుంటుందంటే అంతే కదా, అది రాసి పెట్టి తెచ్చేసుకుంటాం, అదే జరుగుతుంది ఇంకా అని వదిలేస్తుంది. ఉదాహరణతో అవుతుంది. దానికి జాంకారం రాదు, క్రోధం రాదు, ఉదారత్వం, సమస్థిత్వం వచ్చి ఇంకా దేనేందు అవునందో కాదు. ఎంత నిదానంగా ఉంటుంది కాదు, ఎంత నిదానంగా ఉంటుంది. నిదానమే ప్రధానం అన్నారు. ప్రధానం ఎప్పుడు ఆ నిదానంతో 24 గంటలు ఉంటే అదే అది జన్మ లేకుండా నిదానంగా ఆలోచిస్తూ ఉంటాం. చెప్పిన మాట ఎవరిదైనా కొన్ని వెంటనే చెప్పడానికి ఉంటుంది, కొన్ని ఏమో చెప్పడానికి. ఆ తర్వాత ఆలోచించి చెబుతాం అమ్మా అంటారు. పెళ్లి సంబంధాలని పెద్ద బాధ్యతలు ఉంటాయి, వ్యవహారం ఉంది. ఆ తర్వాత చెబుతామమ్మా కౌరవుతాం. దేని వలన ఆలోచన పాత్ర వేసుకుంటాను కూర్చి స్వభావం ఇది కాదు. మరి ఏంటి అక్కడ శుభ్రం లేదనుకో, గాలికి మొత్తం వాడిని చేస్తాను. అదే వేసినప్పుడు మాత్రం ముందు నీట్గా ఉంటుంది. మరి ఏంటి మన మనసు నీట్గా ఉంటే ఎలాంటిదో, ఏ వస్తువుకైనా టచ్ అవ్వాలంటే నీట్గా లేకపోతే అందుగురించి ఇల్లు శుభ్రం, నీ మనస్సు శుభ్రం. నీ మనస్సును శుభ్రం చేసుకున్నావు, కానీ బుద్ధి ఎలాగా దానికి శుభ్రంగానే ఉంటుంది. కాబట్టి బుద్ధి గురించి దాన్ని ఎలా ఉందో అలా ఉందని అంటాడు. నీ మనస్సును శుభ్రం చేసుకో, పవిత్రంగా ఉంచుకో. అది ఎప్పుడు కూడా మనస్సు సంబంధించిందే ఈ జన్మ పరంపర. మరి జన్మల పరంపర వద్దు అని మనం అనుకుంటున్నాం కాబట్టి ఆ వద్దు అంటే సరిపోతుంది. తప్పనిసరిగా ఉంటేనే, తప్పనిసరిగా ఆ వాక్యం దేనికి పనికి వచ్చింది? ప్రతి దాంట్లోనే తప్పనిసరిగా ఉంటాను. అంటే ఏ నేను పనిచేస్తుంది?
సృష్టిలో అంత తప్పనిసరిగా ఉండేది అసలు నేనే కదా. ఈ మెయిన్ నేను ఎలా కుదురుతుంది? ఆకాశం అంతా ఈ దేహం ఉంటుందా? సాకారం ఉండదు, నిరాకారం ఉంటుంది. ఆ నిరాకారమే అంతలో వ్యాపించింది కాబట్టి సర్వవ్యాపి అన్నారు, సర్వజ్ఞుడు అన్నారు. ఆయనకు తెలియదు లేదు. సృష్టి అంతటికే మూలం ఆయనే కాబట్టి పరమ పురుషుడు, పరమాత్మ, పరబ్రహ్మం ఉన్నదే ఆయనే కాబట్టి ఆయన చోటే లేనే లేదు. ఆయన లేని చోటు, ఆయన చోటే కదా మొత్తం. ఆయన లేని ఎక్కడ ఉన్నదంతా నిరాకారం, నిరాకారం. ఆయన లేని చోటు ఉన్నదంతా బ్రహ్మ. అది మన పాండిత్యం అంతా ఇటువంటి వాక్యాల్లో పెట్టుకుంటే తప్పనిసరిగా వెంటనే జీవన్ముక్తుడుగా ఉండగలుగుతాం. జీవన్ముక్తుడుగా ఉంటేనే కదా, జీవించుండగా ముక్తి పదంతో ఉన్నవాడినే జీవన్ముక్తుడు అంటారు. వాడే విధేయముక్తుడికి కుదురుతుంది, లేకపోతే క్రమముక్తులకి వెళ్ళిపోతుంది. జ్ఞానం లేకపోతే క్రమముక్తులకి వెళ్ళిపోతుంది. మనకి జ్ఞానం కావాలి. జ్ఞానం అయితే ఇక క్రమముక్తులు సరాసరి అంతరాలని పరమాత్మగా మిగిలిపోతుంది. ఈ అవకాశం కోసమే అనేక మంది ఋషులు అందరూ తపస్సు చేయరు. ఈ అంతరానండిని పరమాత్మగా ఉండటానికి ఈ ప్రయత్నం అర్థమైందే. ఉన్నది నేనే, ఆ నేనేలోనే అన్నీ జరుగుతున్నాయి కాబట్టి, ఆయన లేని చోటే లేదు కాబట్టి, ఈవేళ నాకు ఇది వద్దన్నా రేపు అది కావాలన్నా కూడా ఈ నేలలోనే ఉంది కాబట్టి ఉన్నది నేనే పర్ఫెక్ట్గా. వీళ్ళంతా కొత్తలు చేశారు. మరి నీ మనసు ఇల్లు కొత్తది కాదు, కొత్త గుడ్లు కాదు, పాత వద్దంట, పాత ఫ్రెండ్స్ వద్దు, అన్నీ కొత్త 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 కాదు, అన్నీ కొత్త కావాలి. మరి నీ మనసు అది కూడా బుద్ధితో ఉంటే మనస్సు వాడు దుడుకుని తగ్గుతాయి కదా. దానికి మానేసి మిగిలినన్నీ ఏ షోకి వస్తే ఆ షోకి అలా కనిపించాలి. సంపెత్తన్నారు ఇయ్యాడు. పాత ఏంటి ఏంటి వల్ల ఏంటి అట్లా ఉంది కదా తలుపు, ఉంది కదా తలుపు, ఉంది కదా ఇది అట్లా రంగులేసి అంటే ఎవరినంతా అది బాగుంది అనుకోవటం కోసం ఏంటో రంగెత్తే వెలుగొచ్చు రాని అంటే ఎవరి భావాలను బట్టి వాళ్ళకి అలా అనిపిస్తుంది. మాకేం కనిపిస్తుంది, ముందు ఎలా ఉన్నా ఒకలాగే ఉంటుంది. ఇప్పుడు బాధ్యత ఎలా చెప్తున్నాం? ఒక బళ్ళోకి పిల్లోడు వెళ్తాడు అంటే ఆడికి ఎన్ని పెట్టి పంపుతున్నాం? లేకపోతే వాళ్ళ బళ్ళోకి రిక్ష ఎక్కివారు కాదు, వాళ్ళకి ఇస్తేనే ఎక్కివారు. అలాంటి పిల్లలు చెప్పింది ఎందుకంటాము? ఆడు వృద్ధిలోకి వస్తాడు. ఇప్పుడు నేను పిల్లడు చెప్పినట్టునే ఈడుకొని చెప్పిన ఆడు వృద్ధిలోకి వస్తాడు. ఆడి మనసు అలకల్లోనే అవుతుంది. స్థిమిత పడతాడు. స్థిమిత పడితే ఎదరికి ఇంకా 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 బాగా. అది పిల్లల కోసం నేను ఏం అడిగినా ఎందుకు ఇస్తాను? మీకోసం ఎందుకు చెప్తాను? చెయ్యాలి. మీరు లేదా కోరుతూ ఉండిపోతూ ఉంటారు. మీకు ధ్యానం అందదు. నువ్వు అంతరంగంలో హాయిగా ఉండాలన్నావనే కదా ఎంత సోది. చెప్పుందా చెప్పుకోవటం ఊరికి వచ్చేస్తుందంటే అంతరంగంలో హాయి. అనేక జన్మల నుండి పుట్టసా ఉంది. ఈ క్షణాన్ని వచ్చేది కాదు, కానీ అందుకు వస్తుంది. ఉన్నది అదే కదా, వచ్చేది ఏమవుతుంది? ఊరెళ్ళిందా ఏంటి? రావటానికి ఉంది. ఆ ఉన్నది ఉన్నట్లే ఉండిపోవాలి. ఆ ఉన్నదాన్ని మాయ, ప్రపంచ మాయలు లేకుండా, దేహమాయలు లేకుండా పరమాత్మగా ఉన్నప్పుడు దేహం పని చేసుకోవచ్చు. మీకు ప్రపంచంలో ఏ ఊళ్ళో ట్రాన్స్ఫర్లో అయినా వెళ్ళిపోవచ్చు. అన్నీ మామూలు ఏమో అక్కడ ఎక్కడైనా ఒకటి, ఎక్కడున్నా ఒకటి, ఎలా మాట్లాడినా ఒకటి, అన్ని భాషలో ఒకటి కదా. సృష్టిలో ఇన్ని భాషలు ఉన్నాయి. ఆ దేశాన్ని బట్టి ఆ కాదు అక్కడ ఆ భాష మాట్లాడతారు.
ఏదైనా మాటే కదా. ఆదివారం, సోమవారం, మంగళవారం ఎన్ని వారాలే కదా. ఆఖరి వచ్చేటప్పుడు వారం అంటున్నారు కదా. ఎదురు మారుతుంది రంగులు అంటు తెలిపాను, నలిపాను, ఎరిపాను, ఇంకోటను ముక్కు ఏదైనా రంగులు అంటు గుణాలు అంటు తమ గుణం, రజగుణం, సత్వగుణం ఏదైనా గుణమే కదా. వంట నువ్వు నాన్ వెజ్ వండుతావు, మామూలు వెజ్ వండుతావు. వంట పదార్థం తినేదాన్ని ఆహారం అంటారు, భోజనం అంటారు. భోజనం చేసామా అంటారు, అంటే హాయిగా ఉన్నామని. భోజనం చేస్తే కొంత స్థిమితంగా ఉంటుంది, నీరసంగా అని భోజనం అయిందమ్మా అలా పని నీరసం మనసుతో ఉన్నాడు. గడకల్లోలంతో ఉంటాడు కదా. మానసిక శాంతి లేదు, శారీరక శాంతి లేదు, మానసిక శాంతి. ఆ మనసు అది ఇది ఇది అది రోజు చెప్తుంటే ఆ శరీరంతో కొట్టుకుంటూ ఉంటాడు. ఆ ఇంద్రియాలు చెప్పిన ఎలా వింటూ ఉంటాడు. ఇంకా ఆడికి మానసిక రుగ్మత ఎప్పుడు తగ్గుతుంది? రుగ్మత వదలదమ్మా. మనం నేనెవరో తెలుసుకున్నోడికే క్షోభం, ప్రశాంతంగా ఉన్నది నేను ఆలోచనలు ఎక్కడి నుంచి అలా హాయిగా ఈ ప్రపంచంలో అత్తనాలు, ఈ కవులు ఇవన్నీ ఎనబుద్దేదు, మాట్లాడుతుండేది, చూడబుద్దేదు. ఏం చూస్తాం అత్తనాలని, ఏమిటాం అసలు అని తాతయ్యని టీవీ ఇలా కథ కట్టేసి అక్కడే కట్టేస్తాను రోజున వదిలిపోయింది. అట్లా ఉన్నదినా మనకు పుణ్యం ఉందా, పురుషత్వం ఉందా? పరమాత్మగా ఉంటే పుణ్యం పురుషత్వం రెండు వస్తాయి. పుణ్యంతో ఉంటేనే కానీ పురుషత్వం ఎలా వస్తుంది? నువ్వు చెడ్డ మనసుతో ఉంటే పాపం వస్తుంది, మంచి మనసుతో ఉంటే పుణ్యం వస్తుంది. పుణ్యమే కదా మరి కూడా వచ్చింది. ఆ పుణ్యం వల్లనే కదా మనం పురుషత్వాన్ని తెలుసుకున్నాం, పురుషుడిగా మిగలగలిగేది. లేకపోతే మనిషి కాదు, ద్విపాద పశువు. ద్విపాద రెండు పాదాలు పశువుతో సమానం. జ్ఞానం లేనివాడిని పశువుతో సమానం. ద్విపాద పశువు అంటారు జ్ఞానం లేదు. ఎంతో ఆ పశువు ఎంతో ఇంకా పాలనెత్తుంది కదా. కుక్కనుకో కుక్క అయినా కాపలా కాదు, అవన్నీ వేరు. మరి ఏంటి కారణం? మనం మనిషిలో వచ్చి మాధవుడిగా ఉండాలి. కానీ మాధవుడిగా ఉంటూ మానేసి ఏంటి చెప్పండి? మనం ఎంతసేపు ద్విపాద పశువు అనిపించుకుంది. నాలుగు కాళ్ళు పశువు, రెండు కాళ్ళు పశువు. మనం రెండు కాళ్ళ పశువుతో వండుకోవచ్చు. రెండు కాళ్ళే కదా మనకు ఉంటాయి. అవి నాలుగు కాళ్ళు ఉంటాయి. గేదెలు వాళ్ళన్నీ చూడమే మొత్తం నాలుగు కాళ్ళు ఉంటాయి కదా. పులుసు వాళ్ళన్నీ ఉంటాయి, నాలుగు కాళ్ళు ఉంటాయి కదా. మనల్ని ఏమన్నారు? సిగ్గు కూడా. మన పెద్దలు ఏమన్నారా? జ్ఞానం లేకపోతేనా? ద్విపాద పశువు, రెండు కాళ్ళు ఉంటే మన పశువులు. అంటే మన మనస్సు తోటి వ్యవహరిస్తే ద్విపాద పశువు. మానవుని ఏమన్నారు? ద్విపాద పశువు అన్నాడు. అదే జ్ఞానంగా అంటే మానవుని మాధవుడు అన్నారు. బుద్ధితో మనసుతో ఉంటే ద్విపాద పశువు, బుద్ధితో ఉంటే మాధవుడు. చూడు, తానే పరమాత్మ స్వరూపం అన్న తెలియబెట్టింది. అంటే ఒక మానవుడికే రెండు రకాలు పెట్టినాడు. పశు పక్షుల్లో అన్నీ మామూలే. ఇంకా ఉన్న మట్టుకు మేస్తాయి యజమాని పెట్టిన దగ్గర మిగిలి తినేసి నెంబెడతాం. అది వేరు, ఇది వేరు. దీన్ని నెమరు వేయటం జ్ఞానంగా నెమరు వేయాలి తప్పించి విషయవాసన మాత్రం నెమరు. అయ్యేమో తిన్న ఆహారం నెమరేస్తాయి. రాముడి గేదెలు ఆలోచనే చక్కగా కూర్చున్నాయి తినేసి. పెట్టిన అన్నీ తెల్లపిండే కాదు, ఆ తౌళ్ళే కాదు, ఆ కుర్చులే కాదు అన్నీ తినేసి గడ్డి అన్నీ శుభ్రంగా ఇలా నాలుగు. కానీ మనం ఏంటి విషయాలనేమో నెమరు వేయకూడదు, జ్ఞానంగా 24 గంటలు నెమరు. మనం లెక్క అని నేను బ్రహ్మాన్ని కదా లెక్కలేదు.
నాకు ఈవేళ పని ఉంది, ఈ కూర అని గుర్తులో రాకూడదు. నేను బ్రహ్మాను కదా, నిద్ర అయిపోయింది చాలు ఈ దేహాన్ని. నాకు రాత్రి 12:15 అయితే నాకు అర్థం ఉంది, అది మూడు మీద ఒకేతుంది, 12 మీద ఒకేతుంది. 3 అయిపోయిందేమో తెలిసిపోతాను. మళ్ళీ ఇది 3:12 చచ్చిపోయాను. మళ్ళీ ఈయన వాచ్ చేసేసాను. మళ్ళీ ఇంకో పక్కన సెకండ్ తిరుగుతాను చూడు, పైకి వెళ్తాను. ఇది 3 కాదు 12:15 అనుకుని మళ్ళీ అనుకున్నాను. సెల్ అక్కడ ఉంది, మళ్ళీ అక్కడికి వెళ్తే లేకపోతే సెల్ అయితే మనకు టైం శుభ్రంగా అక్షరాలతో చెప్పేసి నాకు ఇది అర్థమయ్యాడు. అంటే బ్యాటరీ సరిపోయింది. నిద్రైంది కదా, పొద్దుకు 9 నిద్రైనా సరిపోయింది. పగల నిద్ర, రాత్రి నిద్ర, ఇవి ఎన్ని తిట్టినా నాకు అది ఎంత కావాలో అంతే తీసుకుంటా, సరిపోయింది. మళ్ళీ కొద్దిసేపు అలా ఉంటా, ఇవి అంటారు. అసలు వంట కూడా నాకు ఎందుకు తెల్లారు కదా, ఈయన చెప్పినప్పుడు కదా నేను అని ఆ ప్రసక్తే రాను. నేను ఎందుకంటే ఈయన చెప్పింది చెప్తానంటే మనసు పెట్టకూడదు. తింగరగా ఏం కాదు, తెలుగు ఎలాగ చెప్పేవాళ్ళు ఉండగా మనకైతే పని చేసేవాళ్ళు ఉండగా, బుర్ర పని చేసేవాళ్ళు ఉండగా నేను కూడా ఎంత పెట్టాలి అని పెట్టను. అట్లండి అనేసుకుంటాండి శుభ్రంగా అలా పెట్టుకున్నాను. ఎప్పుడు మళ్ళీ మా అమ్మగారు చెప్తాను తెల్లారుజాము ఇదే లేకపోతుంది అలవాటు కదా. దీనికి ఉన్న గడియారం ముందులాగే దేనికి ఉంటుంది. ఏ రోజు ఎప్పుడు వస్తే ఇంకా అదే కంటిన్యూ అంటున్నాయి. ఇది పర్వాలేదు, ఎక్కువ మంచి కాదు, ఇది వేరు. ఇవే బొత్తుగా టైం టేబుల్ అలా అని చెప్పారు. ఏంటంటే అప్పుడు రాత్రినుందా పగలనుందా? మరి రాత్రి పగలో వ్యత్యాసం ఎవరికి లేదు? నేను అనుకున్నాను రాత్రి పగలో ఈ నేనుకుందా చూడు, అంతలో నేనుకుందా, నీలో నేనుకుందా, అందరిలో నేనుకుందా, సాకారానికి ఉంది. ఇది రాత్రి, ఇది పగలు, కాలానికి ఉంటాయి. ఆలోచించు, కాలానికి మరి పంచాంగాలు ఎన్ని ఉంటాయి? ఇది దుర్ముహూర్తాలు, అమృత గడియలు, అవన్నీ మరి 3 ఉంటాయి కదా. రాహుకాలాలు, వర్జాలు, వారాలు, అవన్నీ ఏకాదశి, ద్వాదశి కాదు, తిథులు, నక్షత్రం అవన్నీ అట్లా ఉంటాయి. కాలానికి ఉంటాయి. ఆ కాలాన్ని బట్టి నీ నక్షత్రాన్ని బట్టి పెడతారు పెద్దలు. బ్రాహ్మణులు పంచాంగం చదివిన వాడు, బ్రాహ్మణులు కట్టండి పంచాంగం నేర్చుకున్న వాళ్ళు కూడా పెడతారు. నాకు మా భద్రత గారు పంచాంగం నేర్పుతాను, నాకు వద్దండి. మరి అదొక్క నేర్పుతాను. ఎందుకు వద్దన్నాను మీరు ఆలోచిస్తారు. ఇంకా పంచాంగం ఇంకా అడిగిన వాళ్ళు కలవాలని ముహూర్తాలు పెడతా ఉన్నానుకో, ఉన్న జ్ఞానం ఊరుకో. మా బాబాయ్ మందులు నేర్పుతానన్నా నేర్చుకున్నాను. సో దేన్ని నేను నేర్చుకున్నాను. ఒక పాట పాడేసాం, బాగా పాడారంటే భజన సమాధం అంటారు. ఒక వంట బాగా వండేస్తామంటే వంట ముట్టుదాంలో తీసుకుపోతారు. నువ్వు ఎంత బాగా పలవసత్వం అని తీసుకుపోతారు. ఇల్లు శుభ్రం అనుకో, ఎంత బాగా నువ్వు డెకరేషన్ ఎంత బాగా సత్తుందో అని తీసుకుపోతారు. అంటే ఏ పనిలో ఏ మెరిట్ ఉంటే ఆ మెరిట్ని కేకేసారి పని చేయించేస్తాం. ఏది మెరిట్ కాకుండా ఉండాలని నాది. జన సమూహంలో కలిసిపోవాలి కానీ జ్ఞానం అనిపించుకోకూడదు. చెప్పు, మీరు ఆలోచించు. జ్ఞాని అనిపించుకోకూడదు, అజ్ఞాని అంతే. అజ్ఞానే మీరు మీకు అర్థం. అజ్ఞానంగా ఉంటే మన సత్సంగం అడుగుతుంది. ఎవరైనా సరే వాళ్ళు ఇంట్లో జ్ఞానం చెప్పండి అంటారు. ఎల్లుని చుట్టూ నేను అమ్మ చెప్పనమ్మా, నాకు రాదమ్మా అని చెప్పేస్తాను. అంటే ఎల్లుని చుట్టాలలో జ్ఞానం చెప్తామా? వాళ్ళు ఎంటారు చెప్తారు. అవి పెళ్లి పనులన్నీ లోపల బిగులో ఉండి వచ్చిన చుట్టాలు కూడా వాళ్ళు ఏం పెడతారు, ఏం చెప్తారు? నీళ్ళు మనసుకుని అక్కడ స్వచ్ఛంగా చెప్పి తినేస్తారా?
మా వాళ్ళు అందరూ వచ్చారు, మా సత్సంగం చెప్పరమ్మా అంటారు. నవ్వుకుంటాను, నాకమ్మా పెద్ద ఏమి రాదు చెప్పడం అని. జ్ఞానం చెప్తానమ్మా, ఇది కథ కాదు కదా, జ్ఞానం చెప్పడం కుదరదమ్మా. సత్సంగంలో అయితే అందరూ ఉంటారు, అందరూ మీ అందరి యొక్క తలంపే ఇక్కడ ఉధృతంగా ఉండి మాట్లాడుతుంది. మీకు అర్థమైందా? మీ అందరి యొక్క ఆతురత, మీ అందరి యొక్క సుకృతం ఇలా కూర్చోగానే ఎలా మాట్లాడుతుంది అందరిది. సత్సంగులు అందరి యొక్క బావే. మరి లైవ్లో ఉంటున్నా, లైవ్లో లేనా అందరికీ ఇష్టమే కదా. జ్ఞానం అంటే ఇష్టమే కదా. జ్ఞానం అంటే సూపర్. ఎందుకంటే సూపర్ ఇష్టం. అందువల్ల ఏమవుతుంది, అనంత సుఖం మనలో ఉందేని ఇంకా 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 ఈ అనంత సుఖం మీదే మోహం ఉండాలి. అనంత సుఖం మీద, బాహ్యం మీద మోహం ఉండాలి. అనంత సుఖం మీద ఎలా ఉండాలి? ఇంకా 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 అలా జరుపుకుంటా ఉండాలి. పరమాత్మ నేను ఆఖరి శ్వాస వరకు అండపిండ బ్రహ్మాండంతో నేనే అలా జరుపుకుంటూ ఉండాలి. అది ఆధ్యాత్మిక చింతనలో అలా ఉండాలి. బాహ్య చింతనలో నెవరైపోదు. నెవరైతే ఏమవుతుంది, ఆడ మీద మొత్తం అరిషడ్ వర్గాలు యుద్ధాలు చేస్తారు. ఇంకే ఆ టైంలో అలా మాట్లాడాలి కదా. అయితే అంతవరకునే నీకు ఇంకా తర్వాత నెమరు వేసావా మళ్ళీ అదో గతిపోతుంది. 14 లోకాల్లో ఏ లోకానికి వెళ్తామో నీకు. అందు గురించి ఆధ్యాత్మిక మార్గాన్ని ఏమో నెమరు వేయాలి. వ్యవహారానికి ఏమో నెమరు వేయక్కర్లేదు. ఏది జరిగేది ఉంటే అదే జరుగుతుందని దాన్ని వదిలేయాలి. జరిగేది ఉంటేనే జరుగుతుంది, జరగదు. అనుచితంగా వచ్చింది, దానికి కాలానికి సంబంధం. నీకు నాకు సంబంధం. నువ్వు జాగ్రత్తగా బయటకు వెళ్ళిపో, సరిగాలు లేకుండా, నెత్తి మీద సింపుల్ పడకుండా, జ్వరం రాకుండా చూసు. అంతవరకునే కదా. అసలు ఈ కరోనా వచ్చి ఇంకా భయపెడతాం కదా. నువ్వు ఇంకా జాగ్రత్తగా వేడి నీళ్ళు స్నానం చేసి జాగ్రత్తగా. మరి ఏంటి కారణం? ఏ వాతావరణానికి ఆ వాతావరణానికి మరి మన మనసుని సూట్ చేసుకునేటట్టు చేసుకోవాలి. వస్త్రధారణే కాదు, మరి ఆహారం తినే విధానమే కాదు, ఇవన్నీ చూసుకోవాలా లేదా? ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలంలోనే అలా తినాలా లేదా? వస్త్రాలు ధరిష్టం అన్నీ చూసుకోవాలి. ఎందువన్నా కాలానికి వ్యతిరేకం మనం చెప్తే వ్యాస పెట్టుకుంటున్నట్టు అయిపోతుంది. నేను వాళ్ళలోనే తొక్కుతాను, నాకు ఇష్టం అన్నారు. జ్వరం వచ్చి కాదు, జ్వరం జాగ్రత్తగా ఉండి పని లేని సేపు జాగ్రత్త ఉంటే అది వెళ్ళిపోతుంది. జ్వరం వచ్చాక నీరసం వచ్చాక సిరాకు వచ్చాక ఎవరేం మాట్లాడినా సరే, రోగం వచ్చిన వాళ్ళతో ఏదైనా మాట్లాడితే తిట్టేస్తారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళతో మాట్లాడితేనే తిట్టేస్తున్నారు. ఇంకా నీరసం వచ్చిన వాళ్ళతో మాట్లాడితే ఇంకేదైనా ఉందా? మనం అందు గురించి అనారోగ్యం తెచ్చుకోకూడదు. విధిలో ఉన్న అనారోగ్యం తప్పదమ్మా, వైద్యం చేయించుకోవాలి. మనం తెచ్చుకోకుండా ఉంటే కొంత వైద్యంతో సరిపోతుంది. విధిలో తెచ్చుకుంటుంది ఎలాగా ఉంది కదా, ప్రారంభ రూపంగా ఆ వైద్యం అలాగ. ఇప్పుడు మన జాగ్రత్తలు అది నేను అంతేకాని వేరుగా కాదు. నేను వైద్యం చేయించుకోవాలి. ఉన్నది నేనే అని తలంపులో ఉండాలి. పరమాత్మ అంతా ఉండాలి. దేనికి ఆలస్యం చేయకూడదు. తినడానికి ఆలస్యం చెప్తే నీరసం. ఆకలి తిని కొంత ఎంగిల్ పడతానమ్మా, కొంత తినేస్తాను. ఎంగిల్ పట్ట కొంత తినేస్తానమ్మా, నాకు తేడా చెప్తానమ్మా, నీరసం అని కాఫీ ఏదో తాగుతున్నారా లేదా? పూజలప్పుడు అయితే ఏదో తాగుతున్నారే, కొబ్బరి నీళ్ళు ఏదో తాగుతున్నారు. ఎందువల్ల లోపల తేడా లేకుండా చూసుకోవాలి.
ఆ తేడా తేడా నేర్చుకొచ్చాక తగ్గదు. అప్పుడు స్ట్రిక్ట్గా నువ్వు పూజ చేసేస్తావు రైట్. ఆ తర్వాత ఎన్ని అవతకలు వస్తుందా మనసుకి, ఇంద్రియాలు ఏం చేస్తాయి? ఇప్పుడు తడతలా ఆరబెట్టుకోకుండా చేసేస్తాం. ఇంకా ఈ వానక ఊరు వానొత్తంటే స్నానం చేస్తే గోదావరిలో స్నానం ఇంట్లో తల తుడుచుకుని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే కొంతవరకు. అలాంటిది ఈ నేనెవరో మనకు తెలుసున్న కాలానికి అనుగుణంగానే మనం మాట్లాడాలి. నేనెవరో నేను తెలుసు, నేను వెళ్ళిన చోటుకల్లా జ్ఞానం చదువుతున్నానా? ఎందుకు చెప్పలేదు? చెప్పకూడదు. కావాలన్న వాళ్ళు ఇక్కడికే వస్తారు, సత్సంగానికి వస్తున్నారు కదా అరుగులు. మనం ఏం దేవుకోక్కర్లేదు. సత్సంగం ఓ బాధ పెట్టింది అంతే. అలా అలా వచ్చి వాళ్ళు అందరూ రావట్లేదండి సత్సంగం. అది మనం నేర్చుకోకూడదు. ఆ పరమాత్మే వాళ్ళ యొక్క సుకృతాన్ని బట్టి ఇక్కడ సత్సంగం ఉందంట అని వాళ్ళే వస్తారు, హాయిగా ఉంటారు. లోపల ఎంతో తపన ఉంటుంది, జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి. ఆ తపన ఇక్కడ పరిపూర్ణంగా అందుతుంది కదా. అసలు నేనెవరో తెలుసుకునేటప్పటికి హాయిగా ఉండి ఆగిపోతున్నారు. ఇక్కడికి వచ్చి అదే భక్తులు వస్తారు. ఇక్కడ గుడి లేదు, ప్రసాదం లేదు. ఈ చెప్పి మాట్లాడుతూ చెవికాడు. నేనా ఏంటి? నేను రాముడు కృష్ణుడు చెప్పలేదు, కథ చెప్పలేదు. నేను వాటి కోసం వెళ్ళాను అని మళ్ళీ రాను. ప్రసాదం లేదు కదా, ప్రసాదం లేదు. మామూలుగా పూజ చేసుకుంటామే కానీ అవి ఏమీ లేదు. అక్కడ శాస్త్రాలు చదవట్లేదు. ఇంకెందుకు అక్కడికి వెళ్తాం అన్నారు. అంటే వాళ్ళ విధులు ఎక్కడికో వెళ్ళేది ఉంటుంది, ఆ శాస్త్రం చదివే చోటుకు వెళ్ళేది ఉంటుంది. ఇది ఇష్టపడదు, అది అక్కడ కాదు. అలా మీరు ఇక్కడికి రాగలుగుతున్నారు అంటే మీకు ఇష్టం వచ్చింది. మీకు మీ అమ్మ చిన్నప్పటి నుంచి నేర్పింది కదా మరి జ్ఞానం, కొంచెం ఇష్టం వచ్చింది. ఆ ఇష్టం నేను చెప్తాను. అమ్మమ్మ గారిని అడుగు అన్నాడు. నాకు ఆ క్లాస్ అయిపోయింది. చూడు మరి వివేకం, విచక్షణ జ్ఞానం, ఎటువంటి వైరాగ్యం. పైకి మామూలుగానే అన్నాం, లోపల నీకు ఎంత వైరాగ్యం ఉంటాడు కదా మీ అమ్మని. మరి అమ్మను వీడియో అనేది తెస్తాడమ్మ. మరి ఏంటి, మీలో ఆ తపన ఉంది కాబట్టి నువ్వే అడుగు. తల్లిదండ్రులు చెప్పిన ఎందరో మీకు మీరు అడిగి జ్ఞానం నేర్చుకుందే అదే పటిష్టంగా ఉంటుంది. కొన్నాళ్ళు ఎనగా అమ్మ బాబు చెప్ప బడి అని మొదట్లో ఇష్టం లేకపోయినా ఇంకా స్నేహితులతో అలవాటు అయిపోయి బడిలోకి ఈజీగా వెళ్ళిపోతారు. కిడ్డీస్ అప్పుడు ఎల్కేజీ అప్పుడు ఈ పక్కన కొంతమంది పిల్లలు ఇష్టంగా వెళ్తారు, కొంతమంది దిబ్బాలు. ఇంకా తల్లిదండ్రులు వదిలి వెళ్ళలేక పక్కన ఏడుస్తూ ఉంటారు. కానీ అక్కడ ఫ్రెండ్స్ వచ్చాక వీళ్ళని తగ్గించారు. ఆ తర్వాత ఫ్రెండ్సే బాగుందంటారు, అమ్మ బాబు అక్కడ. ఈ జగత్తులో జరిగే విచిత్రాలు మేము తల్లిదండ్రుని వదిలేసి సప్తోరికి వచ్చాడు. అప్తోరులే నాయలు అంట. చూడండి, అది పుట్టిల్లు అంట. అసలు అక్కడ ఉన్నవాడు ఇక్కడికి వచ్చి ఇదే నా ఇల్లు అంటే ఏ ఇల్లు నాది? ఏ ఇల్లు నాది? పుట్టిల్లు నాది కదా, అత్తోరిల్లు నాది కదా, అన్నిళ్ళు వదిలేదు. ఏ ఇల్లు నాది? బహుబంధాలు లేనిది, పరమాత్మగా ఉండేది. ఆ నివాసానికి నేను ఏ నివాసం? ఈ అనంతత్వంగా ఉండేది అది. ఈ స్థిర నివాసానికి తెలుసుకున్నాను. స్థిర నివాసంలో అలా నిలిచిపోతుంది. ఇది స్థిరం. ఈ అంతరా నిండి ఉందే అది నా ఇళ్ళన్నీ వదిలేసుకోవచ్చు. ఇదేముండగానే ఇల్లు స్థిర నివాసం. ఆ స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవటానికే ఈ సాధన, సత్సంగాలు, ముముక్షత్వం. అంటే
మోక్షేచ్ఛ, ఇచ్చ, మోక్షేచ్ఛ. ఇచ్చ ఎటువంటిదై ఉండాలి? నేను అయి ఉన్నాను, అలా ఉంటాను. సర్వం బ్రహ్మ, జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యం. మరి ఇవన్నీ కూడా మాతానాస్తి, పితానాస్తి, బంధునాస్తి అవన్నీ ఎందుకు పెట్టుకున్నాను? అవి అస్తమానం నెలకోసారి పెట్టాలి. ఎక్కడో వెళ్ళే బ్రహ్మ, అదొకటి బ్రహ్మ చెప్పారు. ఇల్లు అంటున్నారు, అయ్యోటి. ఇవి ఏం చెప్తారంటే ఈ నెల ఇవి పెడితే ఇంకో నెల ఏదైనా నెలకే మీరు పెట్టాల్సి, మర్చిపోతే కుదరదు. మిగిలిన వాళ్ళకి ఆచరణలోకి వస్తుంది కదా. ఇప్పుడు మనకు అభ్యాసం అయిందరా, నాకు బడి అయిపోయింది, చదువు వచ్చేసి నేను ఇంట్లోకి వచ్చినాను, రైట్. మరి పిల్లల్ని చదివించుకోద్దా? పుట్టిన పిల్లలు వాళ్ళకి మాటలు నేర్పుకుని, వాళ్ళు విద్యాభ్యాసం అయ్యి నేర్పుకున్నారు, చదివించుకుంటారు. అందుకోసమే మనం పూజ చేస్తూ, మనం ధ్యానం చేస్తూ, మనం ధ్యాసలో ఉంటా, మనం ఐహిక వాంఛ లేకుండా పరమాత్మ యొక్క ధ్యాసతో మనం ఉంటూ ఉన్నప్పుడే విశ్వాసం. నాకు ఎలా ఉన్నా ఒకలా ఉంటుంది. ఎందువల్ల ఉండగలను? బ్రహ్మాత్మగా ఉంటాను. ఈ పిల్లలు సినిమాలో ఎలా కట్టుకుంటున్నారు, సీరియల్ అలాగా ఉన్నాయన్నీ కట్టవలసిందే అంటున్నారు. బిరువులో ఉన్నాయి అయ్యే కట్ట. మరి ఏంటి? అందంగా కనిపించాలి. అలాగే ఓఎస్ మీరు ఏం కోరుతుంది? దీంట్లో తప్పే ఉంది. మా అమ్మ అందంగా కనిపించాలి. ఏంటి? నా కోసం ఏం లేదు. ఈ జీవితం ఎవరి కోసం? పరమాత్మ తత్వం, ఆ అన్వేషణ, అదొక్కటే నా కోసం. ఇవన్నీ ఎవరి కోసం? మీ అందరి కోసం. అదొక్కటే నా కోసం. నా కోసం నేను ఉంటున్నాను. ఈ దేహం ఉన్నంత కాలం కూడా నేను బ్రహ్మ, నేను బ్రహ్మ. నేను అధపతనాన్ని కాదు. నేను రజోగుణాన్ని తెచ్చుకున్నాను, తమో గుణాన్ని తెచ్చుకున్నాను, రజోగుణాన్ని తెచ్చుకున్నాను, సత్వగుణం కూడా అక్కర్లేదు. 3 గుణాలు కూడా మూడు గుణాలకి అతీతమైన పరమాత్మ నేను. ఆ పరమాత్మతో నేను ఉంటాను. నాకు ఏ సంబంధం ఉన్నది నేను. ఇది నాకు కావాల్సింది. ఇవన్నీ అలాగేనమ్మా అంటాను. ఇప్పుడు చెప్పినట్టు ఇది పెట్టుకోండి, పెట్టుకోండి, అన్నీ నాకు ఇష్టమేనమ్మా. ఇష్టం కానిది ఏదైనా ఉంటుందా సృష్టిలో? పరమాత్మ ఇష్టం ఉన్న వాళ్ళకి అన్నీ పరమాత్మగానే ఉంటాయి. అది బాగోలేదు, ఇది బాగోలేదు ఏమో ఉండదు. ఉన్నదంతా బ్రహ్మ అయినప్పుడు ఇంక ఇష్టం అయిష్టాలతో పనేంటి? ఇష్టం అయిష్టం మనస్సు సంబంధం. ఆ మనస్సు సంబంధానికి నాకు సంబంధం కాదు. నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని. నాకేంటి? నాకు ఏ సంబంధం లేదు. ఉన్నది నేనే, ఉన్నది నేనే. దీనివల్ల ఏమవుతుంది? ఎటువంటి ఆటపోట్లు వచ్చింది. కాలానికి రాలేదా? కాలం పంచాం, మన పంచాం. అదే మన జ్యోతిష్యం చెప్పించుకుంటాం చూడు. మన దేహం జ్యోతిష్యం, కాలానికి జ్యోతిష్యం. కాలానికి జ్యోతిష్యం 5 ఏళ్ళు బాగా ఉంటాయి. కానీ ఈ సంవత్సరం ఆఖరి ఇంకా అని కొంచెం వాళ్ళు చెప్పారు. ఆలోచన మరి ఇవన్నీ ఏంటి? అలా వస్తానే ఉంటాయి. మనకి ఓసారి రాత్రి, ఓసారి పగలు. ఇప్పుడు పగలు, మళ్ళీ సాయంత్రం అయినప్పుడు రాత్రి ఎలా రావాలి? రాత్రి పాలు మనకి ఎలా ఉన్నాయో వాటిని అనుసరించి రాత్రి పూటని ఇవన్నీ ఎలా చెప్తాను. అంతే. ఈ రాత్రిని కూడా గౌరవించక్కర్లేదు. దీన్ని కనుక గౌరవించామా అధపతనాన్ని తీసుకో. దాని గురించి దీనికి ఏమైనా చెప్తానా? యజ్ఞాలు యాగాలు చెప్తానా? రోగన వాళ్ళకి సక్సెస్ అవునాయి, 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 అవునాయి. పని అయిపోతాను. ప్రతి సెకండ్ పని.
మళ్ళీ దానికి యజ్ఞం చేస్తాం, మళ్ళీ కోరిక, మళ్ళీ ఆయువు అడుగుతాం, ఆయువుకి యజ్ఞం, మృత్యుంజయ యజ్ఞం. ఇంకా యజ్ఞం లేనిది ఏది లేదరా, అన్నీ యజ్ఞాలు. ఇప్పుడు ఈ సత్సంగం యజ్ఞం కదా, 9:30 అయ్యేటప్పటికి ఇక్కడ కూర్చున్నాను, ఇది యజ్ఞం కదా నాకు. చెప్పండి, అవన్నీ వేసి ఆ ద్రవ్యాలు అవన్నీ వేసి అదే యజ్ఞం కదా, అది ధనంతో కూడిన యజ్ఞం. ఇది అనుభవంతో కూడింది. అది ధనం ఉండాలి ఆ యజ్ఞానికి. ఎన్నేసి లక్షలు అవుతాయి ఆ నేతులు, డబ్బాలు, ఎన్ని బ్రాహ్మలు, గోల్డ్ చేయాలి. ఈ యజ్ఞానికి నాతోనే నుండి యజ్ఞం, మనోయజ్ఞం, పరమాత్మగా యజ్ఞం. నాతోనే ఉండటానికి ఖర్చు ఉంది. ఎలాగ దేహంతో ఉండగా మింగుతున్నాము, దేహాన్ని కప్పుతున్నాము, అన్నీ చేస్తుంది, ఇంకేముంటుంది, ఖర్చు ఉంది. ఎలాగ దీని పనికి వచ్చేసింది. అదైతే స్పెషల్గా కాబట్టి 2 లక్షలు అవుతాయి అట్లా. అవన్నీ హోమాలు ఇట్లు అన్నీ కోరికలే కదా యజ్ఞాలు. ఇప్పుడు మన యజ్ఞం ఏంటి? జ్ఞాన యజ్ఞం. పరమాత్మగా జీవన్ముక్తులుగా ఉండటానికి మనం ఈ యజ్ఞం చేస్తాం. ఏ యజ్ఞం చేస్తాం? ఉన్నది నేనే ఉంటుంది. యజ్ఞం చేస్తాం. మరి ఈ యజ్ఞానికి ఆ యజ్ఞానికి ఎంత తేడా ఉంది? అది అందరితో సంబంధం, ఇది నాతోటే నాకు సంబంధం. ఏకాకిగా ఉండటం, ఊరికే అలా ఉండి. మరి ఇలా మాట్లాడుతుంది. అలాగా ఈ జ్ఞాన ద్రవ్యాలతో పనిలేదు. నీ మనస్సును పరిపరి విధాలు పోనివ్వకుండా కంట్రోల్ చేయటమే జ్ఞానం యొక్క లక్షణం. జ్ఞానం యజ్ఞం చేస్తున్నట్టే జ్ఞానంగా మిగతాను. మరి జీవన్ముక్తులుగా ఉండాలి కదా, జీవించుండగా ముక్తి. మరి జీవించుండగా ముక్తి అంటే ఏంటి? అలా తనతో తానుగా ఉండదు. జీవన్ముక్తి. విదేహముక్తి అంటే పంచభూతాల నుంచి తెచ్చుకున్న పంచభూతాలకి వాడుతున్నాం కదా, పాత్ర దీన్ని ఇచ్చేస్తాం. ఉన్న బ్రహ్మం అంతరాల కడుపు చేతి తెరబుద్దేది. ఎందుకు తెరబుద్దేది? ఈ అనంత సుఖం మనలో ఉంది, అందరిలో ఉంది, అంతటా ఉంది. ధ్యానంలో కూర్చోటం లోపం, కానీ ధ్యానానికి అటెండ్ అయ్యావా? ఇంక నేను తీసుకెళ్ళి ధ్యాసలోంచి ధ్యానం అలా నిలబెత్తిన. మరి ఏంటి కారణం? అలా ఎందుకు ఉంచేస్తుంది? దీని ఎందుకు మమేకమైపోతుంది. నేనెంత అలానే ఆహారం మాత్రమా, మాట్లాడటం మాత్రమా? మరి తిట్టేటప్పుడు తిడుతున్నాం, పెట్టేటప్పుడు పెడతాం. సంటి పిల్లలు చూసి మన ఇంట్లో పిల్లలు మరి ఎలా చూస్తాం? ఖర్చు అయిపోతుంది అనుకుంటున్నావా? ఈ బాబందాలు ఖర్చు. బయట వాళ్ళకైతే పెట్టేసాం ఆడకైతే ఖర్చు అయిపోతుంది. మరి ఏంటి కారణం? ఎలా ఉండాలో అలా తెలియక. మరి ఎలా ఉండాలి? మాట్లాడుతుంది కానీ మాట్లాడు. మరి మీకోసం మామూలుగా చిన్నప్పటి నుంచి ఉన్న ధ్యానాన్ని, అంత అభ్యాసాన్ని రంగరించి చూడు టానిక్లు అయ్యింది.
ఇలా పోసేసి ఇలా నచ్చకపోతే ఇలా కలిపి పోసుకుంటూ మీ యొక్క మనసు ఈ వారధకి గొంతులా అలా హాయిగా ఉంటుంది. మనసు ఏంటి నా పని, కానీ మీకు నాకు ఉన్న కనెక్షన్ అటువంటిది. ఆ కనెక్షన్ గురించి తప్పదు మాట్లాడటం. కనెక్షన్ అటువంటిది. నేను కన్ను మూసిస్తే మీరు మూసిస్తారు రైట్. ఇది కొంతవరకునే ఉంటుంది. మీకు సత్సంగంలో ఉన్నంత సేపు ఉంటుంది. కానీ జ్ఞానం తెలుసుకుని కన్ను ధ్యానం చేయండి. జ్ఞానం తెలుసుకుని ఇదంతా నేనే ఏదో పదం పట్టుకుని నేను ఈ దేహం నేను కాదని పట్టుకున్నాను కదా, నాలో ఆత్మ ఉందని. అలా మీరు ఏదో పట్టుకుని ధ్యానంలో కూర్చోండి. అది అందరికీ మంచిది. కొంటారు మన ఇంట్లో తాత అన్నీ తెస్తారు. అవి ఆయనే కాదు, ఆయన ఒక ఆయన తింటున్నారు, మనం అందరూ తింటాం. అలాగే మనకి పంట అంతా చెప్పేస్తున్నాం అనుకో, పంట పండేసి ఎంత కావాలో అంత ఆహారం తీసుకో. ఇది కనులకు వెలుగు నీవే కాదా, కనబడు చీకటి మాయే కాదా, ఈ కనబడే వెలుతురంతా తానే. ఇప్పుడు ఎండ వచ్చిందని వెళ్తురు అనుకోకండి, ఆ యొక్క నిరాకారాన్ని చూడండి. మళ్ళీ మబ్బెత్తే చెట్లు వస్తుంది, అది కాదు. ఈ ఎప్పుడు ఉండి దాన్ని చూడండి. నువ్వే నేను నువ్వు చేత అంతే. నాకు ఎవరు లేరు ఫ్రెండ్స్. నేనే నువ్వే నువ్వే. పైకి మామూలుగా ఉండండి, మాకంటే పని లేదు. బేవారంగా ఉన్నా నేను ఎక్కడున్నట్టుంటాను, నా గొడవ పని. మీకు మరి ఫ్రెండ్స్ అయ్యి జాగ్రత్తగా ఉండాలి. మాయలో పడితే కుదరదు, జ్ఞానం రాదు. ఈ జ్ఞానం ఎన్నదంతా వాళ్ళకైపోతుంది. అయ్యో మా పిల్లలు ఎంత బాగా విన్నారో అన్న మొక్కు మాకు. చెడ్డ తేకండి, మీరు సుఖపడండి. చెడ్డ మాకు వద్దు, ప్రసాదం చెడ్డ ఒకటి ప్రసాదం. మీరు మంచిగా మీరు నడత బాగుంది అనుకోండి, మీ జీవన విధానంలో మీ తల్లిదండ్రులు, మీ ఆవిడ పిల్లలు, మీ కుటుంబాలు అన్నీ బాగుంటాయి కదా. మీరు అలా హాయిగా ఉంటాయి. అమ్మ పిల్లలమ్మ అంటారు, లేకపోతే అమ్మ పిల్లలు ఏంటి ఇలా అమ్మ ఏమి నేర్పలేదు. క్రమశిక్షణ నేర్పకపోతే ఎలా కుదురుతుంది చెప్పండి. మీరు అడుగుతున్నారు కదా, అడగలేని వాళ్ళకి నాకేం సంబంధం. అడిగిన వాళ్ళకే చెప్తాను, అడగలేని వాళ్ళకి చెప్తాను. నాకేం సంబంధం. ఉన్నది నేనే, సంబంధం లేదు అంటున్నాను. సంబంధం లేకుండా ఎక్కడ ఉన్నాయి? నేనే కదా అంత. నాకు నీకు సంబంధం లేదమ్మా, నీ దారిని ఇదే, నా దారి నాకు. తెగతింపులు చేసుకున్నాడు. అసలు నీ దారేంటి, నా ఆధారేంటి? నీకు నాకు సంబంధం లేకపోతుంది. నీలో ఏ పరమాత్మ ఉన్నాడు, నాలోనే మాటల్లోనే మొత్తం అంతా జ్ఞానం. వేదం అంతా దేంట్లో ఉంది? మన రోజు మాటల్లో ఉంది. దాన్ని అర్థం చేసుకుంటే అదే వేదం. నీకు నాకు సంబంధం లేదమ్మా, అయిపోయింది. ఇచ్చి పుచ్చుకుంటారు, అయిపోయింది, క్లోజ్. మళ్ళీ ఆడపిల్లలు అడుగుతారు. ఇంతే సృష్టిలో పునరున్నాను అంటే పునర్పు జన్మ ఏదో అంటారు. పుట్టేస్తావా అంతే. ఒక్క సెకండ్ కూడా ఆగటం అనుకున్నాను. మళ్ళీ ఏదో కావాలి. తెచ్చానండి ఒక్కలే తింటున్నారా, మన అందరూ తింటున్నారు, పెట్టుకోవాలంటే అలాంటిది. ఇది అందరిదని. అది కొనుక్కొని తెచ్చుకుంటారు ఆహార పదార్థాలు. ఇంట్లో ఈ సోఫాలు గెప్పాలు ఇవన్నీ అది వేరు కొనుక్కొని తెచ్చు కాదు. ఇది కాదే, ద్రవ్యయజ్ఞం కాదు. మూలం నువ్వెవరో నీకు తెలుసుకున్నావు. ఆ మూలంగా ఉంది. మూలం మరి మూలాన్ని తెలుసుకున్నాడు బాహ్యంలోకి వచ్చినా ఆడికి ఏముంది? బాహ్యంలో ఉండకుండా ఎక్కడ ఉంటాడు, ఎక్కడ తిరుగుతాడు?
అందరిలాగే ఉంటాడు, అందరిలాగే తింటాడు, అందరిలాగే కట్టుకుంటాడు, అందరిలాగే ముట్టముతాడు, అందరిలాగే ఉంటాడు. కానీ అంతఃకరణలో మాత్రం నేనెవరో తెలుసుకుని అటువంటి వైరాగ్యంతో ఆనందో బ్రహ్మగా అందరం ఒకటే ఒకటే. ఈ జగత్తంతా నేను, జగత్తుకు పూర్వం కూడా నేను మూలం. ఆ మూలంలో జగత్ ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేను తప్పలేదు. ఏమేమి నేను తెలుసుకున్నాను, అసలు నేనేంటో తెలుసుకున్నాను. దేని ఎందుకు తాదాత్మ్యం చెందాలో తెలుసు. ఈ బాహ్యం నేను ఎంతసేపు ఇంకా నువ్వు అన్నట్టే ఉండొచ్చు. బాహ్యంలో కాలానికి అనుసరించడానికి ఎంత దేశకాల వస్తు పరిస్థితిని బట్టి ప్రభావాలు మాత్రం. మరి అసలు నువ్వుకి దీనికి సంబంధం ఉందా? ఆది భౌతికం అదంతా గాలివానలు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, పెద్ద పెద్ద సునామీ, కొత్త చుట్టుబాట్లు, అవన్నీ భౌతికం. కాలాన్ని పంచభూతాలు ఉన్నాయి కదా, వాటి సృష్టికి అవి పనులు చేస్తాం. ఇంకంతా శ్రావణ మాసం రాకముందే అన్ని కాలం నిండిపోతాం. శ్రావణ మాసం వచ్చేటప్పుడు వరదలు గందరగోళం. ప్రతి ఏడాది వరదలని ఎక్కడైనా మాత్రమా? కాలాన్ని ఆఫ్ చేయగలమా? సంక్షిప్తిని ఎలా ఆఫ్ చేయలేము, కాలాన్ని కూడా ఆఫ్ చేయలేము. కాలం నువ్వై ఉన్నావు, కాలపురుషుడు, త్రికాలాల్లో ఉన్నవాడు. త్రికాలాల్లో లేనివాడు కాదు దేవుడు, త్రికాలంలో ఉన్నవాడు. ఆడుండి మనకి ఇలాగా చెబుతున్నాడు. మరి త్రికాలాల్లో లేడు. ఓ కాలంలో ఉన్న ఎండ, ఓ కాలంలో ఉన్న వాన, ఓ కాలంలో త్రికాలంలో ఉందా ఒకలాగా. మరి త్రికాలంలో ఉండేది ఏంటి? నువ్వే. అందుగురించి సర్వజ్ఞుడు, పరబ్రహ్మం, పరమాత్మ, త్రికాలజ్ఞుడు, కాలాతీతుడు, గుణాతీతుడు, రూపాతీతుడు. రూపాలకి నువ్వు అందుతావా? నీ లోపల ఉండే రకాలు ఏ రకంగా పూజ చేయగలము? ఏ రకంగా? అందువల్ల సాకారం పెట్టుకుని విగ్రహం పూజ చేస్తాం. అంత పూజ చేయాలంటే మనంత ఎంత కూడా కనిపించే అంత సృష్టి. మరి నువ్వెవరు? హాయిగా ఉండాలి. హాయిగా ఉండాలంటే నువ్వేం చేయాలి? తనతో తానుగా ఉండాలి. మరి స్మరించగానే కనరాని హాయి కనుగొందు నీ జన్మలోనే. ఈ జన్మలోనే కనుగొన్నాగా అలా ప్రశాంతంగా మన మనసంతా అలా సమస్యలు. మరి ఏంటి, నువ్వు చచ్చిపోయావా? నువ్వు బ్రతికే ఉన్నావు కదా, శ్వాస ఆడుతుంది కదా. అలా సమాస్థితితో సౌకల్ప సమాస్థితి, నిరుకల్ప సమాస్థితి. అన్నీ వినిపిస్తాయి, మాట్లాడతాయి, చేస్తాయి, ప్రాణం ఉంది. కానీ నిరుకల్ప సమాస్థితిలోకి వెళ్ళిపోతాయి. గాఢ నిద్ర సుషుప్తి, గాఢ నిద్రతో పుడుతుంది. అక్కడ మనస్సు ఉండదు, దేహం కదులుతుంది. అలాగా మన గాఢ నిద్రలో ఏం చేస్తుంది? ఇంకా అలా పడు. అలాగే పడు. దీనికి రుచి మరిగితే సహజం కాదు. నేను సహజం
సహజం. ఏంటి త్రికాలజ్ఞానం అన్నిటికి అతీతానికి దేనికైనా సంబంధం ఉందా? అలా ఉంటుంది. అసలు దేనికైనా సంబంధం దేహం ఉంది, పట్టణం ఉంది, ఇది ఏంటి భర్త పిల్ల అందరూ అని నువ్వు ఒంటరి నీ ధ్యానంలో నువ్వు ఒంటరి అయ్యావు లేదా? అందరూ ఉన్నా నువ్వు ఒంటరి చూడు. అలా హాయిగా ఏకాత్మగా ఉండగలుగుతున్నావు. ఏకాత్మ ఒకే ఆత్మ అందరూ వ్యాపించింది, అంతటా వ్యాపించింది. ఏకాత్మగా నేడు ఒంటరి, రేపు ఒంటరినే, ఎప్పుడు ఒంటరినే. నన్ను వేడొక రామా, నేను ఎప్పుడూ ఒంటరినే. నీ యొక్క ఆడి యొక్క ఏంటి స్తోత్రానికి వచ్చినట్టు స్తోత్రం, పూజ చేసినట్టు పూజ, అభిషేకాలు చేసినట్టు, యజ్ఞాలు చెప్తారు. యజ్ఞాలు మరి ఎవరి కోసం ఎవరు వస్తే ఆ పనాలు చెప్తారు. నాకు అవన్నీ ఏమి అనిపిస్తావు? గొప్ప అనిపిస్తావు. ఎందుకు అనిపిస్తుందంటే ఏకాత్మగా ఉంటాం అన్నమాట. ఈ ధ్యానం ఇష్టం కానీ అవన్నీ గందరగోళమే. మనసు పెట్టాలి కానీ ఆ స్థానానికి వాళ్ళకి అది గొప్ప. అవునా? వాళ్ళ స్థానానికి అది ఉండాలి. అందుగురించి అందరూ బంద్ చేసేవాళ్ళు ఉంటారు, అందరూ ధ్యానం చేసేవాళ్ళు ఉన్నారు. సృష్టిలో రూపం, నామ, గుణం చూసి మాట్లాడిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ మూడు చూడని జ్ఞానులు ఉంటారు. అందరూ వేరువేరుగానే ఉన్నారు కదా. ఈ ప్రపంచంలో ఒకే బడి ఉందా? ఉంటానికి ఒకే విశ్వం. ఈ విశ్వంలో రకరకాల బడి. అంటే నీ మనసుకు నచ్చిన బడి నీది, నా మనసుకు నచ్చిన బడి నాది. ఇప్పుడు చూడు, అనక్క లేకుండా స్ట్రాంగ్గా ఎలా తెచ్చేసుకున్నాను. అలా ఏ బడికి ఆ బడి, ఏ బడికి ఆ బడి. అక్కడ రూపాయలు పెట్టుకుని అక్కడ బాగా చెప్తారని ఎలా వెళ్తున్నారు. ఆ కాన్వెంట్లో ఆ బడి అలాగే ఈ బడి కూడా అంతే. ఒక చోట ఏమో యజ్ఞాలు చెప్తారు, ఒక చోట గుడిలో పూజ అభిషేకాలు చెప్తారు, ఒక చోట ఇంకోటి ఉంటుంది. ఎవరికి ఏది ప్రాప్తం ఆ ప్రాప్తం అలా వాళ్ళకి జరగాల్సింది జరుగుతుంది. జరగరాంది ఎంత ముట్టుకున్నా జరగరాంది జరిగేది ఉంటేనే జరుగుతుంది. అదే ఉన్నావు అలా ఉండిపో. నువ్వెవరో తెలుసుకున్నావు అలా ఉండిపో. నీ కర్త కర్మ క్రియ మూడు. కర్త కర్మ క్రియ. కర్మ అనే కదా ఈ దేహం వచ్చింది. ఏదనుకుంటున్నాను నేను? నా కర్త కర్మ క్రియ కూడా మూడు నేనే. ఆ నేనులోనే అన్ని తెలుసు. ఆయన ఉపసించేస్తున్నాను. ఆ లోపల ఉన్నాడే ఉపసిస్తున్నాడు. ఆడే మూడుని ఆడే మళ్ళీ పనిచేస్తున్నాడు, మాట్లాడేస్తున్నాడు. జ్ఞానం మాట మాట్లాడేస్తున్నాడు. మళ్ళీ ఉపాసన సకాలం ఉపసించేవాడు, ఉపాసకుడు అన్నీ నువ్వే. కర్త కర్మ క్రియ నువ్వే. ముందు ఆడకర్త ఏడుకర్త అని పెట్టుకోవాలి. వాళ్ళు అలా చెప్తాను, మేఘ్నా చెప్తాను, పుణ్యం పురుషోత్తం అలా దగ్గరికి వెళ్తానమ్మా మనశ్శాంతిగా ఉంటుందమ్మా. మనశ్శాంతి కోసమే. ఆ మనశ్శాంతి ఏం చెప్తుంది? హాయిగా ఉండి అలవాటు అభ్యాసం చేశారు. ఎంత హాయిగా ఉందో ఆ దగ్గరికి ఉంటుందా లేదా? మనసుతోటి
ఏకీభవించక మీ మనస్సుతో ఏకీభవించక అమ్మ దగ్గరికి వెళ్తే మనశ్శాంతి. మనస్సుతో ఏకీభవించను. నా ప్రయాణంతో నేను ఉంటాను. మీ మనసుది మీకే ఉంటాను. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే. అదే పని. అందువల్ల ఇక్కడికి వచ్చేటప్పుడు మీకు ప్రశాంతత. ఇంట్లో గందరగోళం ఎలా అవుతుంది? మొదట్లో అందరిలో కూర్చోలేరు, అందరిలో ఉండలేరు, అందరూ వినలేరు, అసలు ఉండేలేదు. కానీ అన్నీ చేస్తూ చేయని వాళ్ళే ఉంటారు. అభ్యాసం అయితేనే కానీ రణగణ దూరంలో ఉండలేదు. ఓ పక్కన టీవీ వచ్చేసి టీవీ మరుగుతూ ఉంటుంది, ఓ పక్కన పిల్లలు ఆడేస్తూ ఉంటారు, ఓ పక్కన తిట్టేస్తూ ఉంటారు, ఓ పక్కన తిని వాళ్ళు తింటూ ఉంటారు. అన్నీ ఉన్నా నేను ఎలా ఉంటాను? చెప్పండి. కవులు చెప్పిన వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, సినిమా కవులు చెప్పుకుంటారు, మామూలు కవులు చెప్పుకుంటారు. లోకం మీద ఎంతమంది ఎన్ని సృష్టిలో ఎన్ని ఉన్నాయో అన్నీ మన ఇళ్లలో ఉంటాయి. అన్నీ ఉన్నా నేను ఒక్కటి ఉన్నది. నేను తోటి ఉంటాను కాబట్టి అన్ని రోజులే కొంపలోనే ఆడేదో మాట్లాడతారు, ఇరుగు ఏదో మాట్లాడతారు, స్నేహితులు ఏదో మాట్లాడతారు, అవసరానికి మాట్లాడతాను. నేను అన్నీ నేను, సర్వం నేను, సకలం నేను, అండ పిండ బ్రహ్మాండం నేను లేని చుట్టూ ఉన్నది నేనే, ఉన్నది నేనే. ఎంత ఇది అభ్యసిస్తూ ఉంటేనే కానీ, అభ్యాసం అనుభవంలోకి వస్తేనే కానీ అలా ఉండలేదు. నాకు సరే ఎవరో మాట్లాడుతున్నాను, వీళ్ళు ఎప్పుడు పోతాను అనుకుంటారు. నచ్చనట్టు తత్వవిచారం రోజు రోజుకి అంది అనుభవం నాకు సుఖితో ఉంది. కానీ మరి ఈ దేహంతో కూడా అభ్యాసం ఉంది కదా. మరి పుట్టుకలోంచి జ్ఞానమే, పుట్టుకలోంచి జ్ఞానమైన అభ్యాసం మానేస్తానా? జ్ఞానంగా పుడితే మాత్రం జ్ఞానం మానేస్తానా? జ్ఞానం మానలేదు కాబట్టి నాకు ఎటువంటి వాడు దొరకలేనా నేనే. అప్పుడైతే తెంగోడు రోడ్డు మీద స్వచ్ఛకుంటుంది, పనికిమాల స్వచ్ఛకుంటుంది. అసలు అది ఎవరికి పనికొస్తుంది? ఆ సోది ఇంట్లో పని మానేసి, పిల్లల్ని చదివించుకోవటం మానేసి, సినిమా చూసి, అసలు దాంట్లో ఏదైనా ఉందా? నీతికథ నీ జీవితంలో రాదా? అంత సినిమాలోనే ఉందా నీతికథ? అన్నీ చూడాలి సినిమా అయితే. నీ నీతికథ నేనెవరు, నేనెవరిని, నేను అయి ఉన్నాను, నేను అంతగా వ్యాపించున్నాను, నేను తప్ప రెండవది లేదు. ఈ నీతికథ చాలా నాకు. నీ జీవితం అలా ఉంటుంది, నీ జీవితం అలా ఉంటుంది, నీ జీవితం అలా ఉంటుంది. ఈ నీతికథలు పట్టుకుని కూర్చుంటా ఉంటే నా నీతికథ నాకే తెలుస్తుంది. అందు గురించి అన్ని ఊరికి ఇన్ని వెళ్ళినట్టు, మాట్లాడలేనట్టు, చూస్తూ చూడలేనట్టు ఉంటూ నా పని చేసేసి ఇది ఒక్కటే నా పని. ఈ దేహంతో అంటుండే అదా తాతయ్య తింటాను, నేను తింటాను. అందు గురించి అది నా పని. ఇంద్రియాలు పనిచేస్తాయి, అది నా పని. అందరి కోసం చేసింది అది బాహ్యం పని. కానీ ఆ బాహ్యం పనిలోనే నేను యజ్ఞంగా చేశాను. తిట్టుకుంటా మూలుకుంటా ఉంటే రజగుణంతో తమోగుణంతో ఉంటే సత్వగుణం ఎక్కడుతుంది? సత్వగుణంతో ఉంటేనే పాటలు పద్యాలు పాడుకుంటా భగవన్నామం చేసుకుంటాం అంటుంటా. మన భగవన్నామం ఏంటి? బ్రహ్మము. మన మంత్రం ఏంటే ఆత్మదర్శన మంత్రం ఉంటుంది. కానీ నేను ఆత్మ అనుకోకపోతే, ముందు మంత్రంగా జపించకపోతే, దేవుడు నేను కాదు అని ఆ తలంపులో లేకపోతే ఎలా నిలబడగలుగుతారు? పిల్లలు పాకేస్తారు, నుంచున్నాక నడవటానికి కింద మీద పడుతూ ఉంటారు. ఆ నుంచోటానికి తడుట్లే, పాకటానికి తడుట్లే,
ఇలా ఇలా బోర్లా పట్టడానికి చదివితే అసలు వాళ్ళ అవస్థలు చూడండి. అలా మనకి అన్ని అవస్థలు అయిపోయింది. అలా ఉంటుంది పుట్టగానే అన్నీ వచ్చేసి ప్రహ్లాదరాడు ఇంట్లో వాళ్ళ అమ్మ పొట్టలోనే ఉన్నాడు. మరి ఆడు సాధన చేసాడు లేదా, ఆ నారాయణ స్వామి చేశాడు కదా. అలా పొట్టలోనే పొట్టలోనే అలా స్వామివారు జ్ఞానం భిక్ష అన్నారు, జ్ఞానం పుడుతుందన్నారు. అన్నం ముందు ముద్దు మరి అని మమ్మ చెప్పారు. అప్పుడే అన్నీ వచ్చేసి ఉన్నాయి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉన్నాయి. వచ్చేసినయ్యా అనుభవం లేదు. అప్పుడు ఇంత సారం ఎలా వచ్చేస్తుందే, ఊరికే మటుసన్నప్పటి నుంచి వచ్చేస్తుందంటారా? అవ్వటానికి ఈ దేహం ఏం కాదు, నేను ఆత్మని తెలుసుకుని తత్వ విషయాన్ని చెప్తే నేనే అంతాను. ఆయన ఫోటోలోంచి ఆ ఎల్టీటీ బొమ్మల ఎల్టీటీ లైట్లా నాలోకి వచ్చిందే కానీ మరి వ్యవహారంలో నేను ఉన్నానంటే దేహంతో ఇది నిజం. ఇదే కరెక్ట్, ప్రపంచంలో కరెక్ట్ ఉంటుంది. మళ్ళీ దాని మీద వాదన ఏమని చెప్తాను. నెంబర్ వేస్తేనే కానీ తత్వ విచారణ నెంబర్ వేయచ్చు. అప్పుడు కానీ స్టాండర్డ్గా లేదు. పుస్తకం రోజు అయితే దివ్యమృతం పుస్తకం రోజు అయితే ఆ దేవుడు ఆ గురువు గారు స్వామి శివానంద్ గారి ఫోటోలోంచి రావటంలో అయితే. కానీ నేనేం మానేను, శ్రద్ధ మానేను, ప్రయత్నం ఎక్కడైనా మానేను. 24 గంటలు అలా నేను బ్రహ్మాన్ని. ఇది మంత్రమా కాదే, ముందులో అది మంత్రంలా అనుకోగా విషయవాసం తొలగటానికి నేను బ్రహ్మాన్ని అని విశ్వాసం తొలగింది. ఇంకా తర్వాత ఏమవుతుంది, అలా బ్రహ్మంగా అంతవరకు ఉండాలి లేదా. నువ్వు రాత్రి ఆయనతో రాని పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎన్ని చేస్తే ఆడు సరిగ్గా రాస్తాడు. ఎంత ఓపు అనుకున్నా. నన్ను మీరు ఏమంటారు, ఎంత ఓపు అంటారు. నువ్వేమంటారా, అమ్మమ్మ గారికి ఎంత ఓపు అంటావా లేదా, అన్నావా లేదా మీ అమ్మతోటి. నేను ఇక్కడ ఉండక్కర్లేదు, నేను లేకపోయినా విజయవాడలో అన్నావా లేదు. ఎందుకు ఓపు కంటేనే దేవుడు. ఓర్పు చూసిన వాళ్ళు ఇలా అంటారు, అబ్బా మీకు ఇష్టలేదమ్మా, మీకు కోపం రాదమ్మా, ఎప్పుడు నవ్వుతూ ఉంటారమ్మా, మీకు ఏ గొడవ ఉండదమ్మా. మరి అంటున్నారా లేదా సత్సంగులు, మామూలు వాళ్ళు కాదు, మామూలు వాళ్ళు తెగదప్పిస్తుంది. అవి గోల్డ్ ఉన్నాయి బిరుదులు అవి కాదు. మీకేమనిపించిందో నన్ను చూస్తే అమ్మకి ఎంత ఓపు, నాన్నకు తగ్గట్టు ఉంటున్నారు, అమ్మ తినకపోయినా అనుకుంటున్నారు కదా నాన్న. మరి ఈ ఓపికను ఎంత అనగలుగుతున్నారు? జ్ఞాని అంటేనే ఓపిక స్పెషల్గా లేదు, వాడి యొక్క భావనతో ఓపిక. మరి ఆనాటి నుంచి అలా నేను బ్రహ్మ అలా ఇముడింపు చేసుకున్నాను. సత్తు చిత్తు ఆనందంతో ఉన్నాను, చిత్తుతో మనసుతోటి వ్యవహరిస్తున్నాను, సత్తుతోటి ఉంటున్నాను, ఆనంద స్వరూపాన్ని నేను అని తెలుసుకున్నాను. ఈ 3 నేనే అని తెలియబడింది. అది నేను వాళ్ళ భావాన్ని బట్టి మంచిదాన్ని కాదు అంటే మంచిదాన్ని. మరి ఇవన్నీ భావాన్ని పెట్టచ్చు, వాటికి నాకు సంబంధం ఏంటండి. ఆడియో కూర్చుంటారా? కూర్చుంటే పెట్టుకోండి. అయితే అక్కడే ఉన్నాయి క్యారేజీ, దానికి ఉంది క్యారేజీ గుర్తు. ఏమే నాకు పని అయిపోయింది, నాకు ఏ పని లేదు. తాతకి పిల్లలకి ఉంటారు, నాకు సంబంధం ఉందా అన్నాను లేదా, నాకు సంబంధం ఉందా ఇంటికి. నాకు ఎవరి డ్యూటీలో వాళ్ళకి అప్పచెప్పేసాక
ఏ సంబంధాలు ఉండవు. ఇందాక చెప్పింది ఇగో ఈ బాక్స్ కూడా నీళ్ళు పెట్టండి, పులుసేమో పొడుగ్గాని. మేము పెద్ద డబ్బా ఉంది చూడు, ఆ మెట్ల డబ్బాలో పెడితే వాళ్ళను అలా దేనికి ఇది నాకు సంబంధం ఏంటి? లే ఆ గదిలో కుర్చీల మీద ఏంటోని అయ్యి ఉన్నాయి. మేము ఇంకా పెద్ద డబ్బా ఉంది, దాంట్లో పెడితే తొణకదు, ఇదైతే తొణుకుతుంది. అక్కడ ఏ కర్రలు ఉన్నాయి, చెక్క ముక్కలు ఉన్నాయి. అవి విడిగా దేనికన్నా అవసరం అయితే ఉంచుకుంటానే ఉన్నాయి. తెచ్చాడు కుర్చీలేనా? అదే ఇంట్లో పోయించిన తెచ్చాడు ఆ అబ్బాయి. అర్థం తెచ్చింది. నేను అలా అనుకుంటుంది, ఆ కుర్చీలో అప్పుడు ఇచ్చి ఉంటాయి. అదే మొన్నే పెట్టాను నేను. సైన్స్ శుభ్రాజ్ పెట్టుకెళ్ళారు కదా అర్థమైతే ఏటానికి, అర్థమైతే ఇచ్చారు కదండి, అది తీసి అక్కడ పెట్టాను నేను. అదేమ్మా నేనే పెట్టానమ్మా. ఆ శాతం ఏదైనా అవసరం ఉంటుంది బయట పడేది ఉంచాను. ఇప్పుడు చెప్పండి.